రాముడి గురించి వాస్తవాలు చెప్తే వీళ్ళు రాముడి పేరు మీదనే రాజకీయం చేస్తున్నప్పుడు, రాముడి పేరు మీదనే వీళ్ళ బతికెళ్ళదీస్తున్నప్పుడు వీళ్ళ ఎగ్జిస్టెన్స్ పోతుంది. కాబట్టి వాస్తవాలు చెప్పినా, ఆ పుస్తకంలో ఉన్నది చెప్పినా వీళ్ళ కూసాలు కదులుతున్నాయి. కాబట్టి ఎవడి పేరు ఎత్తే వాడిని చంపుతాం, వాడిని బెదిరిస్తాం. ఇది వాళ్ళది నడుస్తుంది. కరెక్ట్ బ్రదర్. జాన్ ప్రసాద్కే ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఇక అది నిజం అని నమ్మితే, ఇక నిజం కాదు అయితే మన చర్చ అంతా వృధా. ఏది రామాయణ రిలేటెడ్ అది ఫిక్షన్ అనుకో, ఇక స్టోరీ ఎవడో ఊహించి రాసిండు అనుకో, ఇక దాంట్లో చర్చ ఏముంటుంది? ఎవడు ఏది దోస్తే రాసుకోవచ్చు. ఏమంటారు, ఆ ఊహకి లిమిటేషన్స్ లేవిగా. అది కాళిదాసు గుడ్ ఎగ్జాంపుల్. ఆయన మేఘంతో సందేశాలు పంపించిండు ఆయన స్టోరీలో. ఇట్స్ అ ఫన్, ఇట్స్ నైస్ ఫిక్షనల్ ఎంజాయ్. ఇప్పుడు హీరో ఇట్లా కొట్టంగానే అందరూ పడిపోతారు కదా, అది సినిమాలో చూసి మనం ఎంజాయ్ చేస్తాం కదా. అది రియల్గా సాధ్యం కాదు కదా, ఐరన్ మ్యాన్, ఇంకో మ్యాన్, ఇంకోటి, రైట్? సో ఇట్స్ అ ఫన్. మనం రియల్గా చేయలేని అట్లా ఊహించుకొని సంతోషపడతాం, అదొక తృప్తి. సేమ్ థింగ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫిక్షన్. నీలా హరీష్, ఆర్యులు ఇక్కడ దొరికిపోయారు మిత్రమా. రాముడు ఇక్ష్వాకు వంశస్థుడు అని వాళ్ళే చెప్పారు, తమరు క్షత్రియులని వాళ్ళే అన్నారు. ఒకవేళ ఇక్ష్వాకు వంశస్థులు వైశ్య పరంపరలో ఉన్నారు కానీ క్షత్రియ పరంపరలో లేరు. కరెక్ట్ బ్రదర్. మనము సైంటిఫిక్గా ఆలోచిస్తే చాలా విషయాలు బయటపడతాయి. అందులో ఒక పాయింట్కి ఇంకో పాయింట్కి లింక్ దొరికి సావది. ఇప్పుడు ఆయన చెప్తాడు, చాగంటి గారు ఇట్లా ఒక డిఫరెంట్ టోన్ వేసుకొని చెప్తాడు. ఆమెను చూడగానే అతనికి స్ఖలనమైంది, అది జింక కడుపులోకి పోయింది, కడుపులోకి వెళ్ళి ఇంకో బిడ్డ చేపలకు పోయింది, చేపలకి వెళ్ళి పిల్ల వచ్చింది. ఇట్లా అది చెప్తుంటే అది వినేవారికి బుద్ధి లేదు, మనకి బుద్ధి లేదు. ఎక్కడ అది హౌ దట్ ఈస్ పాసిబుల్ ఆలోచిస్తే అట్లా లాజికల్ క్వశ్చన్ అడగొద్దు అంటాడు ఆయన. అయోజనుడు అంటాడు. అయోజనుడు ఎట్లా పుట్టిండు అంటే కుండలో ఎక్స్పెరిమెంట్ చేసారు, ఆ టెస్ట్ బేబీయా? ఎక్కడో అయితే ఆ సీడ్ అయితే ఉండాలి కదా. అంటే ఎక్కడ కూడా సైంటిఫిక్ టెంపర్ ఉండదు. అట్లా మనిషి వీర్యం బయటకు వచ్చి అన్ని గంటలు సర్వైవ్ అయ్యి అది జింక కడుపులోకి నీళ్ళకి వెళ్ళిపోయి, నీళ్ళకి జింక కడుపులోకి వెళ్ళిపోయి, మళ్ళీ అది జింకలో ఉన్నటువంటి ఫీమేల్ హార్మోన్స్కి మనిషిలో ఉన్న మేల్ హార్మోన్స్ కలిపితే పిల్లలు పుడతారు. అట్లా సాధ్యమా? ట్రై చేద్దాం ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు IVF సెంటర్లు వచ్చినాయి కదా, పురుషుడి యొక్క దాన్ని తీసి ఆ స్త్రీ దాన్ని తీసి టెస్ట్ బేబీ కానీ లేకపోతే సరగేషన్ చేస్తారు కదా. అట్లా ఏదైనా జంతువు రిలేటెడ్ ఆ యొక్క ఫీమేల్ది మేల్ మనిషి యొక్క స్పర్మ్ తీసుకొని కలుపుదాం. అట్లా సాధ్యమా? ఐ డోంట్ థింక్. అది సాధ్యమే కాదు నాకు తెలిసి. ఏదో చెప్తారు ఇక టైం పాస్ ముచ్చట వాళ్ళకంటే ఫిక్షనల్ స్టోరీ రాసుకున్నారు. ఇక అది ఒక సంతోషం అన్నాడు. అదొక ఆ రోజులలో ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు ఒక స్టోరీ రాసుకున్నారు అట్లా, జస్ట్ ఫర్ ఎ ఫన్ అంతే అనుకోవాలి. ఇక మనకి కాలక్షేపం కోసం ఇక వింటే వినుకోవాలి. కానీ ఆ చెత్తని మన డే టు డే లైఫ్లో దాన్ని తెచ్చుకొని మనము ఇంకా ఏమంటారు లేని సమస్యలు తెచ్చుకోవద్దు. ఇప్పుడు ఆవు పెండ ఎన్నో వాళ్ళు రాసుకో అంటాడు, పూసుకో అంటాడు, తాగని చెప్తాడు. అది విసర్జక పదార్థం రా అయ్యా. అది ల్యాబ్కు పంపిద్దాం. మళ్ళీ ఏది బ్యాక్టీరియా వైరస్లు ఉంటాయి. 3 రోజులు కుళ్ళిపోయిన ఆహారంలో బ్యాక్టీరియాలు వచ్చి చేరుతాయి. అలా అది ఎరువుగా కన్వర్ట్ అవుతుంది. డికంపోజ్ కావడం వల్ల బ్యాక్టీరియా ఫంగస్లు అవి ఏం చేస్తాయి అంటే డికంపోజ్ చేస్తుంది. డికంపోజ్ చేసినప్పుడు అలా నైట్రోజన్ వస్తుంది, దాంతోపాటు అది ఎరువుగా పనికి వస్తుంది. గంటకు మించి అదొక సృష్టిలో అదొక రీసైకిల్ ప్రాసెస్ని ఆ సృష్టి పెట్టింది. అది డికంపోజ్ చేసి అది మళ్ళీ తన మట్టి లెక్క సాయిల్ లెక్క కలిసి అది మళ్ళీ ఎరువు లెక్క మారి అదొక సైకిల్ అన్నట్టు. ఓకే, సో అది సృష్టి ధర్మం. అది ఎట్లా డికంపోజ్ చేయాలని పెట్టింది. దాన్ని కూడా నువ్వు రాసుకో పూసుకో అంటే ఏం చెప్తావు మనకి సమాధానం? అంటే వాడు అది సరిగ్గా ఎక్స్పెరిమెంట్ చేయలేదా వాడు, లేకపోతే వానికి ఏ నాలెడ్జ్ లేదు, చెత్తని ఏదో ఒకటి చెప్పేసి నింపేస్తుండా అనేది మనం ఆలోచించుకోవాలి. నీలహరీష్, రాముడు కాసేపు గొప్పవాడే అనుకుందాం, కానీ రావణాసురుని డైరెక్ట్గా యుద్ధం చేసి చంపలేక దొంగ చేతగా చంపాడు. మానసికంగా ఉండిపోయింది. సరయూ నదిలో దూకి చనిపోయాడు. ఇప్పుడు జై రామదాకా ఉంటుంది, రాముడు అమర్ రహే అవుతాడు. అయితే అట్లా ఆలోచిస్తే ఒక్క 1% కూడా మనకి ఎక్కడ లాజిక్ దొరకదు బ్రదర్. రాముడు చేసినట్టు నువ్వు నేను చేస్తే ప్రజలు నోట్లు ఉంచుతారు అంతే. అంతకంటే ఇక మనం ఇంకా డీప్గా ఎంత అనాలిసిస్ చేసినా ఇక అలా చెత్తనే దొరుకుతుంది కానీ మంచి దొరకదు కదా. దేంట్లో ఆదర్శం చెప్పండి మనకి చెప్పండి. మూలవాసనను చంపడంలో ఆదర్శమైందా? నిండు శూలాలైన గర్భవతిని అరణ్యంలో వదిలేస్తే ఆదర్శమైందా? దేనికి ఆదర్శమైంది చెప్పండి. ఆయన యొక్క ఏమంటారు ఒక స్టేబుల్ పర్సన్ లేడు. ఒక
తర్వాత కూడా ఏది మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మరి భార్యతోటి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉండొచ్చు కదా, మళ్ళీ ఎందుకు వదిలేసి వచ్చిండు? ఎవరో ఏమో అన్నారంట అనుకొని అందులో వాస్తవం లేకపోతే నీకెందుకు టెన్షన్ అవుతుంది? ఇప్పుడు ఎవరో రజకుడు ఇట్లా అన్నాడు, ఏది నేను రాముని లెక్కనే మళ్ళీ తెచ్చి ఉంచుకుంటున్నా అని అంటే వదిలేసి వస్తావా? అంటే ఈయనకు కూడా డౌట్ ఉంది, అలా ఎంతో కొంత రావణాసురుని దగ్గర ఉన్నప్పుడు వాడు ఏదో చేసి ఉంటాడు అని ఈయనకు డౌట్ ఉంది, అందుకే వదిలేసి వచ్చాడు. ఇంకెక్కువ మంది అంటే నా యొక్క పరుగు పోతుందని. ఆమె ఏం చేసింది, ఇప్పుడు ఆమంతటా ఆమె పోలేదు, ఆమె ఎత్తుకుపోయాక అక్కడ వాడు దుర్మార్గుడు ఉన్నాడు. అంటే దుర్మార్గుడు అంటే ఆయనకు ఒక మంచోడే ఉన్నాడు కానీ ఆయనకు ఒక వీక్నెస్ ఉన్నది, ఈ యొక్క ఉమెన్ బలహీనత ఉన్నది. ఎస్, వాడికి రాజ్యంలో అన్ని ఏళ్ళు ఉన్నప్పుడు ఎస్ వాడిని ఆపేటోడు ఓడి లేనప్పుడు వాడు ఏమైనా చేసి ఉంటాడు కావచ్చు, రైట్, కుడ్ బి రైట్. సో అన్నప్పుడు ఆమెంతటా ఆమె మనసు ఇష్టపడి చేసుకుంటే తప్పు అవుతుంది, ఆమె ప్రమేయం లేకుండా చేస్తే తప్పు ఎట్లయితుంది? ఫోర్స్ఫుల్గా చేసినప్పుడు, ఆమె ప్రమేయం లేనప్పుడు, ఆమె మనసు అంగీకరించకుండా చేసినప్పుడు ఆమె తప్ప ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఇవాళ ఇంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఆ స్త్రీలు యొక్క వాస్తవాలు బయట పెట్టినాక 13 ఏళ్ళకి ఆమె పెద్ద మనిషి అయినప్పటి నుంచి ఆమె ఇప్పుడు 25, 30 దాకా కూడా చేసుకుంటారు ఈ మధ్యకాలంలో. అంటే ఆ 13 ఏళ్ళ వయసు నుంచి ఆమె 24 వచ్చేదాకా ఎవరితోటి లవ్లు కావు, ఎక్కడ 1% కూడా ఎవరికి అయితలేవా? నేనేమంటున్నా, మహిళలు గిట్ట నోరు తెరిస్తే చాలా కుటుంబాలు కూలిపోతాయి. నేనేమంటున్నా, గతంలో ఏం జరిగింది మనకు అనవసరం, మనం వాళ్ళ లైఫ్లో లేనప్పుడు ఏమైంది మనకు అనవసరం. మనం వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక అది 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 అప్పటి నుంచే కౌంట్, అంతకుముందు ఏమైంది మనకు సంబంధం లేదు. కాబట్టి ఏది అయినా సరే రాముడు గర్భవతి ఉండి 2 పిల్లలు ఉన్నాక కూడా వదిలేసి వచ్చిండంటే ఆ పిల్లలు కూడా ఆయన వాళ్ళు కాదని, నాకు సంబంధించిన కాదనుకున్నాడు కావచ్చు రాముడు, నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క ఆ టైమింగ్ అది కరెక్ట్గా మనం చూస్తే వస్తుంది. ఆయన తెచ్చుకున్నాక ఎన్ని రోజులకు ఆమె ప్రెగ్నెంట్ అయింది అవన్నీ చూస్తే. సో ఎక్కడో తేడా ఉంది. ఆయన ఒక రజకుడు అంటే అంత సీరియస్గా తీసుకొని వదిలేస్తున్నాడు అంటే అక్కడ ఎక్కడో సంథింగ్ హ్యాపెండ్. ఓకే, అది ఆ యొక్క ఏమంటారు, ఇక పిల్లలు పుట్టినాక ఇది రాముని పిల్లలు కాదు అంటే ఆయన అది తట్టుకోలేడు అన్నట్టు. అందుకని ఇక ఎందుకు పీడమైందని వదిలేసిండు అన్నట్టు. ఆమె ఏం చేసింది, ఇక ఈ అవమానాన్ని, రాముడు లేకుండా నేను ఉండలేను, నా భర్తతోటి నేను ఉండాలి కాబట్టి నాకు భర్త వియోగం, ఇక రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నేను భర్త లేకుండా ఈ అడవులనే ఆ ఋషి దగ్గరనే ఉండడం ఇష్టం లేక ఆమె అంతటా ఆత్మహత్య చేసుకుంది, చనిపోయింది. దాన్ని ఏమంటారు, భూదేవత వచ్చి తీసుకుపోయిందని చెప్తున్నారు. అంటే ఈయన యొక్క ఈ ఆర్యుడు పెట్టినటువంటి చెత్త ప్రిన్సిపల్స్ తోటి రాముడు బాధలు పడ్డాడు, సీతమ్మ బాధలు పడ్డది, ఎవడు సుఖం లేడు, ఆర్యుడు తప్ప, ఆర్య బ్రాహ్మణుడు తప్ప.